మిత్ర దాటి ఉరుకలు వేసే ఓ పిల్లగా వెంకటేశు దేవుడు పెట్టించాడేమో ఎవడికి తెలుసు. మమ్మీ వీడియో తీస్తుంది. ద నెక్స్ట్ బ్లాగ్ వెనక ఇప్పుడే దర్శనం అయిపోయింది. ఇక్కడ మాకు మనం ఇవి తీసుకోవచ్చు, చేతికి కట్టుకునేవి. సో నలుగురికి 4 తీసుకున్నాం. ఇక్కడ అమ్మవారి ప్రాంగణంలోనే కట్టేసుకుంటున్నాం. మమ్మీ ఇవేంటి కొనుక్కోవాలా? అమ్మవారి దగ్గర పూజ చేసిందట. అచ్చా, ఇట్లా అమ్మవారి దగ్గర పూజ చేసిన కంకణాలు మనం కొనుక్కోవచ్చు. ఇక్కడ ఎంత? ఒకటి 10 రూపీస్. ఇట్లా కొనుక్కుంటే ఇక్కడ మనకి ఇక్కడ బయటకు వచ్చేటప్పుడే అమ్ముతారు, తీసేసుకోవచ్చు. మనం ఇక్కడ గుళ్ళో నుంచి బయటకు వచ్చిన తర్వాత ఇక్కడ అమ్మవారి పాదాలు ఉంటాయి. ఇక్కడ దర్శనం చేసుకోవాలి. యూజువల్ గా మనం ఇట్లా నుంచి స్ట్రైట్ వెళ్ళిపోతాం, బట్ ఇక్కడ పాదాల దగ్గర దర్శనం చేసుకోవాలి. ఇక్కడే వరకు దేవుడు గురించి ఇక్కడ మనకి ఊరు దేవతల్లాగా ఇక మేకల్ని తీసుకొచ్చిర్రు జరతీవనికి. ఇది అమ్మవారి గుడి. అండ్ దాని ముందే మనకి ఇక్కడ బాగుంది, మన ఊరు దేవతల టెంపుల్ లానే ఉంది, బట్ చాలా పెద్దది. అండ్ మీకు ఒక విషయం తెలుసా, అంటే నాకు ఇప్పుడే తెలిసింది. యూజువల్లీ వర్షాలు బాగా వచ్చినప్పుడు అంట మొత్తం గుడి అంతా మునిగిపోద్దంట. అంటే ఈ లెవెల్ ఆఫ్ వాటర్ వస్తాయంట ఇక్కడ వరకు. ఆల్మోస్ట్ 3 months ఆఫ్ ది ఇయర్ అంట. ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్ మొత్తం 3 నెలలు క్లోజ్ చేస్తారంట గుడిని. దాని తర్వాత వన్స్ వర్షాలు తగ్గిన తర్వాత మొత్తాన్ని మళ్ళీ మాడిఫై చేసుకుంటారంట టెంపుల్ని, 1 కోటిన్నరలో. అది నాకు తెలిసింది అసలు ఆ విషయం. అంటే ఆల్మోస్ట్ ఎట్లా అంటే మనకి ఇది గుట్టలో ఉంటుంది గుడి. ఇప్పుడు మేము అమ్మవారి దర్శనానికి వెళ్ళిన లోపల కూడా గర్భగుడిలో ఇంకా వాటర్ పడుతూ ఉన్నాయి. అంటే మీకు ఇందాక చూపించాను కదా ఇక్కడ గుడి బయటకు వచ్చినప్పుడు, అలానే గుడి లోపల గర్భగుడిలో కూడా నీళ్లు పడుతున్నాయి. సో బాగా వరదలు వచ్చినప్పుడు ఇది మొత్తం క్లోజ్ అయిపోతుందంట. మొత్తం ఇక్కడ దాకా మొత్తం వాటర్ వచ్చేస్తాయంట. కాదు మమ్మీ, ఇప్పుడు మెయిన్ గుడి నుంచి వచ్చింది ఇక్కడ ఏం చేసిర్రు? ఇక్కడ అమ్మవారి పాదాలు ఉన్నాయి. పాదాలు మళ్ళీ బోనాలు ఎక్కించేది ఇక్కడ ఎక్కిస్తారు. బోనాలన్నీ ఇక్కడ ఎక్కిస్తారా? దేవుడు వచ్చే వాళ్ళు దేవుడు చెప్తారు అన్ని ఇక్కడ. మన ఒడ్డిటి పెళ్లి లేకుండా అట్లా. కానీ కోతులు ఏముంది ఇక్కడే మనం బోనం అన్ని ఎక్కించేది. కోళ్ళు, మేకలు మనకన్నీ జరతిచ్చేదంతా ఈ ఏరియా. ఇది మన మెయిన్ గుడి. గుడి నుంచి ఇక్కడ నుంచి ఎగ్జిట్ అయిన తర్వాత మనం ఈ పైకి వెళ్తే ఎల్లమ్మ తల్లి టెంపుల్ అంట. సో ఇప్పుడు మేము వెళ్తున్నాం. ఈ మేమని కనదుర్గదేవి అందరు తింటున్నట్టు నాకు ఇంకా బలం ఎక్కొస్తుంది. మొత్తం దేవలోకంలో ఖరాబ్ చేస్తాను. మేము రాక్షసులమే తయారు కావాలని మనసులో అనుకుంటున్నాను. బింగతని సిద్ధమైన గంగమ్మ, దుర్గమ్మ, ఆకాశవేణి, భూదేవత ఇక అవుతుంది అనగానే ఎవరితోటి అయితే ఎవరితోటి అయితే అంటే మా సృష్టికర్త ఆమె ఎవరికి బిడ్డ కాదు, ఎవరు తక్కువ కాదు. అమ్మలుగా నమ్మ దుర్గమ్మని పెట్టుకోవాలంటే ఎక్కువ అప్పుడు 18 చేతులు అవుతారని నదిలో వడదుంకి మైసూరున్నప్పుడు చంపి అక్కడ వెలిసిందట. అమ్మ నువ్వు రావా అంటే దేవరక్షణ అయింది, లోకరక్షణ ఉన్నది, నేను ఎక్కడిని వెలిసిపోతా. రక్తం తాగిన రాక్షసుని రక్తము అది అమావాస్య. పొద్దున్న దాకా అమావాస్య అంటారు కదా, కాదు రాక్షసుని రక్తం తాగిన. నాకు దున్నపోతులు హామ్ అంటుంది. నాకు దున్నపోతులు, మేకపోతులు, కోడిపోతులు. నాకు నా బంట్లకు దున్నపోతులు, నాకు మేకలు, కోళ్ళు, గోళ్ళు.
ఇవి లోపల తీపెంట, బయట రక్తపాతం. నేను రక్తపాతం రాక్షసుందే తాగిన. నేను మునికొండకు రాను, మీరు అక్కడ తలుచుకున్నప్పుడు అక్కడ ఉంటా వనదుర్గగా, ఇక్కడ తలుచుకున్నప్పుడు ఇక్కడ ఉంటా. కానీ మాత్రం నేను రాలేను. బంగారు పోగుల చీర, ఎండి పోగుల చీర కట్టుకొని, నేను ఆవరణాలు పెట్టుకొని నేను జాతర తాగించుకుంటే ఇక రాను. నేను మీ రక్షణ అయింది, లోక రక్షణ ఉంది. మరి ఇక్కడ ఎప్పుడు జనాలు వస్తూనే ఉంటారు, రోజు వస్తారా? ఇంతే, రోజు వస్తారు. రోజు ఇంతే. ఆదివారము ఇప్పుడు వచ్చినామా ఇంకా 2 గంటలు నిలబడవలసి వస్తుంది. ఆడికి తగ్గుతారు. ఆదివారం ఓడిపియాలు పోస్తా ఉంటారు. 5 అంతరాల బోనాలు, 7 అంతరాల బోనాలు ఇంటికి తెస్తారు. అటు 1 అంతరం తెస్తారు, 7 అంతరాలు తెస్తారు. అమ్మా ఆనాడు ఎత్తుకొచ్చుకుంది కదా పాచుకున్న పాల బోనం అట్లా. ఇక్కడ 5 అంతరాలు 7 అంతరాల బోనాలు ఉన్నాయి. అక్కడ అంత గొడుగులతో చెప్పుకొస్తారు 7 అంతరాలు. ఇట్లా దీపానికి ఇట్లా చెప్పుకొస్తారు. ఇక్కడ మనకి ఎల్లమ్మ గుట్ట నుంచి ఇంకొంచెం పైకి వెళ్ళొచ్చు. మా మమ్మీని కిందనే ఉండమన్నాం, ఎందుకంటే అన్ని రాళ్ళు ఉన్నాయి దారంతా. షూస్ ఉంటే ఈజీగా వెళ్ళిపోవచ్చు. మనకి ఇప్పుడు చెప్పులు లేకుండా బేర్ ఫుట్తో వెళ్ళాలంటే కొద్దిగా కష్టంగా ఉంది. అందుకే మమ్మీని అక్కడే ఉండమన్నాం. ఇది ఒక 5 minutes చిన్న ట్రెక్ లాగా లోపలికి. నువ్వు ట్రెక్కరా? ట్రెక్కర్ ఎవడరా? వావ్. సో యా, నెక్స్ట్ ఎవరైతే వస్తారో గుర్తుపెట్టుకోండి, మీరు హిస్టరీ తెలుసుకొని రండి. దీని హిస్టరీ ఏంటి, టెంపుల్ హిస్టరీ ఏంటి అనేది మొత్తం తెలుసుకొని వస్తే మీకు ఇక్కడ చూస్తున్న ప్రతి ప్లేస్ ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది. మీకు చెప్పాను కదా 3 months టెంపుల్ క్లోజ్ చేస్తారని. అదే మనం ఇప్పుడు ఈ గుట్ట పైనే ఉన్నాం, అమ్మవారు ఉన్న గర్భగుడి గుట్ట పైన ఉన్నాం. సో ఇక్కడ నుంచి ఇప్పుడు వర్షం అంతా దారలాగా కిందకి వెళ్ళిపోతుంది మొత్తం. మా మమ్మీ ఇక్కడ 5 stonesని పెడుతుంది, ఒకదానిపైన ఒకటి. ఇవన్నీ మా మమ్మీ పెట్టిన స్టోన్స్. రాయలు అని చెప్పచ్చు. కోరికలు కోరుకొని సక్సెస్ అవుతాయి. మనం ఇల్లు కట్టుకోవాలన్నా ఏదనుకో మన మనసులో ఏది కోరుకుంటే అనుకుని అదే అంటున్నా. మొహం అంతా ఎట్లా అనిపించింది మమ్మీ దర్శనం? సూపర్. ఇల్లు జనాలు బాగుంది, మంచిగా అనిపించిందా? మనం మంచి టైంలో వచ్చి. ఏం చెప్తున్నారు వాళ్ళు? ఎవరు? ఇప్పుడు 5 stones ఎందుకు పెట్టినావు? 5 stones ఏదన్నా అనుకుంటే సక్సెస్ అవుతుందట. అచ్చా, అట్లా అనుకొని పెట్టాలా 5 stones? ఇంకా అయిపోయిందా మమ్మీ దర్శనం? ఇంకా అన్ని ఇంకేమున్నాయి? ఇక్కడ అమ్మవారి పాదాలు ఉంటాయంట. సో దీంట్లో సంతానం లేని వారు కానీ ఏమన్నా మంచి జరగాలనుకునే వాళ్ళు దీనిలో స్నానం చేయొచ్చంట. సో యా, దర్శనం అయిపోయింది. ఇప్పుడు వెనక్కి తిరిగి వెళ్తున్నాం. మేఘాలు కూడా మొత్తం వచ్చేసినాయి, బ్లాక్ క్లౌడ్స్. వర్షం స్టార్ట్ అయింది ఇప్పుడు. ఎవరండి మీరు? ఎందుకండి ఇలా ఉన్నారు? దర్శనం అయిపోయింది మమ్మీ. ఇప్పుడు ఇట్లా వర్షం పడితే కూడా మంచిది అన్నట్ట దర్శనం అయిన తర్వాత. అవ్వా సిలికి డాక్టర్ అయిన తర్వాత డాక్టర్ సెట్ అయింది. డాక్టర్ అన్ని ఫార్చునల్. పద పద, వర్షం ఫుల్ స్టార్ట్ అవుతుంది. మమ్మీ వాళ్ళని అక్కడే ఉండమని చెప్పినాం. మేము ఫాస్ట్ గా వెళ్ళి కార్ తీసుకురావాలి. కమంటే పరిగెత్తు, రన్ రన్ ఫాస్ట్. వర్షం తగ్గింది. వర్షం తగ్గిన తర్వాత ఇక స్టార్ట్ చేశారు షాపింగ్. ఇక్కడ రోడ్డు మీద నేను ఆపుకొని ఉన్నా, షాపింగ్ స్టార్ట్ చేసారు. సో ఇక్కడికి ఓన్లీ మనం అమ్మవారి దర్శనానికే రాలేదు, దర్శనంతో పాటు చాలా రోజులు అయిందనమాట. అప్పుడెప్పుడో మేము పాల్వంచలో ఉన్నప్పుడు ఇట్లా ఎక్కడికైనా వెళ్తే వంట చేసుకొని తీసుకొని మాతో పాటు తీసుకెళ్లే వాళ్ళము.
సో వై నాట్ దిస్ టైం అని చెప్పేసి అందరం ఫ్యామిలీ అందరం కూడా చాలా వాళ్ళతో కలిసి వచ్చినాం కదా అని చెప్పేసి వంటలు కూడా వండి మొత్తం తెచ్చి గుడి నుంచి మనం ఎగ్జిట్ అయ్యేటప్పుడు ఇక్కడ మంచి చెట్టు ఉంటే ఇక్కడ కారు పెట్టి నీడలో ఇక్కడే తింటున్నాం. ఇప్పుడే మొత్తం ఓపెన్ చేస్తున్నారు. మమ్మీ ఎట్లుంది మమ్మీ స్పాట్? హలో మమ్మీ ఎట్లుంది స్పాట్? బాగుంది కానీ నా మొహం బొట్టు ఏమి ఉండదు ఇక్కడ అమ్మవారి దగ్గర అంతే. ఫస్ట్ ఏది చూపి వేడి అన్నం. ఇది చాలా ఇంపార్టెంట్. ఏదున్నా లేకపోయినా తిన ప్లీజ్ అది ఓపెన్ చేయవా? చాలా బాగుంది టెంప్టింగ్గా. యా పులిహోర ఉంటే ఆ రోజు ఫెస్టివల్ అన్నట్టే. ఇంకా ఏం కర్రీస్ మమ్మీ? మొత్తం ఇది మా ఫేవరెట్. అంటే మీరు ఇంట్లో చేసుకుంటారో తెలియదు కానీ ఏమిటి ఇవన్నీ ఏమేమి ఉంటాయి మమ్మీ దీంట్లో? పల్లీలు, పెసర్లు, మంచి బలం అన్నమాట ఇది. అండ్ ఇవేంటి? మొక్కజొన్న వడలు, పెరుగు. సో బేసిక్ అంటే ఇక్కడ మంచిగా మనం నాన్ వెజ్ కూడా తెచ్చుకోవచ్చు. కానీ ఇవాళ నేను మా మమ్మీ నాన్ వెజ్ తినాం. మా పప్ప మా చెల్లి నాన్ వెజ్ తింటారు. కానీ ఇంకా అందరం వెజ్ తిందామని ఫిక్స్ అయ్యి ఓన్లీ వెజ్జే తెచ్చుకున్నాం. బట్ ఇట్స్ అ బ్యూటిఫుల్ లొకేషన్. మంచిగా ఉంది చెట్టు. ఈ చెట్టు కింద మంచిగా ప్యాక్ చేసుకొని వచ్చినాం. తినేసి ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోవడమే. సో యా ఇప్పుడే మన లంచ్ కూడా అయిపోయింది. సో హైదరాబాద్కి రిటర్న్ అయిపోవచ్చు. బట్ మేము ఏమనుకుంటున్నామంటే ఇంత దగ్గరకు వచ్చాం కదా, ఇక్కడ నుంచి ఒక 10 కిలోమీటర్సే మెదక్. సో మెదక్కి వెళ్తే మనకు మెదక్లో మెదక్ చర్చ్ ఒకటి ఉంది. అది చాలా ఫేమస్ అంట. నేను ఎప్పుడు రాలేదు ఇటు సైడ్. మమ్మీ ఎట్లా అనిపించింది మమ్మీ వాళ్ళ దర్శనం? అంత మంచిగా అయిందా? సూపర్. ఫుడ్ కూడా మంచిగా ఉంది. ఫుడ్ సూపర్ ఉంది కదా? అవును. ఇక్కడైతే గుడి దగ్గర అయితే ఏం లేదు. కానీ నాకు తెలిసి మీరు అంటే ఇంకా ఇక్కడ నుంచి అంటే ఇప్పుడు బాగా ఆకలిగా ఉంటే మెదక్కి వెళ్ళి తినేయచ్చు. ఇక్కడ నుంచి 10 కిలోమీటర్సే. మెదక్ సిటీ కాబట్టి ప్రాబ్లం లేదు. లేదంటే హైదరాబాద్కి వెళ్ళిపోవాలి. బట్ గుడి దగ్గర అయితే ఏమీ లేదు. అండ్ మీరు ఒకవేళ ఈ గుడికి వచ్చేటట్టు అయితే ఖచ్చితంగా మీరు మ్యాప్స్లో లొకేషన్ పెట్టుకొని రండి. ఎందుకంటే ఇక్కడ డైవర్షన్ కూడా క్లియర్గా రోడ్డు మీద లేదు, అసలు బోర్డే లేదు. ఎందుకు మరి? ఇప్పుడు ఇక్కడ నుంచి మెదక్ ఎట్లుంటుందో, మెదక్ చర్చ్ ఎట్లుంటుందో మొత్తం చూద్దాం. లెట్స్ గో. సో యా ఇక్కడ మనం ఇప్పుడు మీకు చూసినాం కదా మెదక్ చర్చ్ అయిపోయింది. సో ఇక్కడే ఒక రిజర్వాయర్ కూడా ఉందంట. సో ఎట్లా ఇక్కడే మనం ఇదే టౌన్లో ఉన్నాం కాబట్టి అది కూడా కవర్ చేద్దామని ఫిక్స్ అయిపోయాం. ఈ రిజర్వాయర్ యాక్చువల్లీ మేము ఇక్కడ దాకా పోవాలి లోపలికి, కానీ ఎవరో గల్లని తయారని చెప్పి ఇవాళ బంద్ చేసేసారు. బట్ ఇక్కడ నుంచి జూమ్ చేసి చూపిస్తాం. చూడండి ఎంత బ్యూటిఫుల్ ఉందో. యూజువల్గా మనకి ఓపెన్ ఉంటే మనము ఇక్కడ పై వరకు వెళ్ళొచ్చు, రిజర్వాయర్ పై వరకు. బట్ సో బ్యూటిఫుల్. సో యా మెదక్ వస్తే అమ్మవారి గుడి అండ్ చర్చ్ ఒకటి అండ్ ఈ రిజర్వాయర్ కూడా బాగుంది. బట్ ఇప్పుడు క్లోజ్ ఉంది కాబట్టి తెలీదు. బట్ మీరు గూగుల్లో ఫొటోస్ చూడొచ్చు, చాలా బాగున్నాయి. యా సో ఇంతే. ఇక్కడ ఇంతకు మించి ఏం లేదు. సో మమ్మీ వాళ్ళు ఒక ఛాయ్ తాగాలంట. ఒక ఛాయ్ తాగేసి అక్కడ చిన్న ఛాయ్ బ్రేక్ తీసుకొని బ్యాక్ టు హోమ్. సో బేసిక్గా ఇదే హైవే మీద హైదరాబాద్ వెళ్ళేటప్పుడు ఇక్కడ ఏదో ఛాయ్ దునియా ఏదో ఉంది, ఛాయ్ దునియా అని ఏదో ప్లేస్. ఇక్కడ ఆగి ఇక్కడ ఛాయ్ తాగుదాం. ఇది నాకు చాలా మెమరబుల్ అయినట్టు. ఎందుకు? ఫైనల్ ఎగ్జామ్ డేట్ దేవుడు బ్లెస్సింగ్స్ ఇచ్చి చాలా ఇంకా ఎగ్జామ్ రాయిపో అని చెప్పి అని పంపించిండా? బ్లెస్సింగ్స్ ఇచ్చి ఇప్పుడు పేపర్ చించొస్తా. ఇప్పుడే బజ్జీలు వచ్చాయి. బజ్జీలు ఎవరు తింటారు? మమ్మీ తింటుంది. మమ్మీ తిని రివ్యూ చెప్తుంది.
నువ్వు తినవు కదా నేను మిర్చి బజ్జి, ఆకలి అవుతుందా? ఎట్లుందిరా, బాగుందా? ఎట్లుంది మమ్మీ టేస్ట్? వేడి వేడి వేసి ఇచ్చిరా. అందుకొరకే చేయమని. లైట్ స్ట్రింగ్ బ్లాక్ కాఫీ. నేను తాత ఓవర్ యాక్షన్. బ్లాక్ కాఫీ. ఇంత కిలో ఆయిల్ ఉన్న బజ్జీ తిన్నాడు, మళ్ళీ బ్లాక్ కాఫీ కావాలి. బ్లాక్ కాఫీ నిద్ర తీసేస్తుంది. మమ్మీ ఎట్లుంది చాయ్? లెట్స్ డ్రింక్ బ్లాక్ కాఫీ. సో యా, ఆల్మోస్ట్ ఇప్పుడు మా ఇంటికి రీచ్ అయిపోయినాం. జస్ట్ ఇక్కడ నుంచి ఒక 100 meters అంతే. ఇక్కడ ఒక రెస్టారెంట్ ఉంటే ఇంకా మమ్మీ ఎట్లా వచ్చేసరికి 8-8:30 అయిపోయింది కాబట్టి తినేసి వెళ్ళిపోదాం ఇంటికి, ఇప్పుడు ఏం వండుతా అన్నది. సో ఇక్కడ రెస్టారెంట్లో మన డిన్నర్ ఫినిష్ చేసేస్తాం. నేను మా మమ్మీ వెజిటేరియన్, మష్రూమ్స్. మా చెల్లి మా పప్ప చికెన్, ఇద్దరు నాన్ వెజ్ తింటున్నారు. నేను మా మమ్మీ వెజిటేరియన్ తింటున్నాం. మమ్మీ మనది ఏంటి, మష్రూమ్ బాగుందా, నచ్చిందా? యా, 2 స్టార్టర్స్ తీసుకున్నాం. సో వీళ్ళు చికెన్ బాగుందా బాగాలేదా? ఓకే ఓకే అన్నయ్య, ఏమైంది? సో నిండుగా ఉన్న వాళ్ళకి నిండుగా ఉప్పు వేసారంట. మేము సన్నగా ఉంటాం కాబట్టి మమ్మీ నేను మాకు